భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కూడా పితృపక్షాలు అంటారు. సెప్టెంబర్ నెల 18వ తారీఖు బుధవారం నుంచి అక్టోబర్ నెల 2వ తారీఖు వరకు అమావాస్య వరకు కూడా పితృపక్షాలు అంటారు. పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడము, శ్రాద్ధ కర్మలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము. ఆ 15 రోజులు కూడా చాలా అంటే చాలా విశేషమైనటువంటిది. పితృదేవతలు వాళ్ళు దేవతలు. వారికి మనం ఇచ్చే పిండ ప్రదానాలు తర్పణాల వల్ల సంతృప్తి అయ్యి మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు వంశాభివృద్ధి కలుగుతుంది, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం వల్ల. కావున ఈ మహాలయ పక్ష 15 రోజులు కూడా చక్కగా వాళ్ళకి శ్రాద్ధాలు పిండ ప్రదానాలు అన్నీ చేయండి. కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వండి. స్వయంపాకం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు యథాశక్తిగా మీకు తోచిన రీతిలో. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను చక్కగా పూజించుకొని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే మహాలయ పక్ష అమావాస్య, పెత్తర అమావాస్య అంటారు. అక్టోబర్ 2వ తారీఖు అది. అక్టోబర్ నెల 2వ తారీఖు పెద్దల అమావాస్య అంటారు, మహాలయ పక్ష అమావాస్య అంటారు, పెద్దల అమావాస్య అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చెప్తారు. ఆ రోజు పెద్దలకి తర్పణాలు ఇచ్చి, స్వయంపాకాలు ఇచ్చి, బ్రాహ్మణులకు స్వయంపాకాలు ఇచ్చి, పెద్దలకి తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం చాలా అంటే చాలా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. అక్టోబర్ నెల 2వ తారీఖు మహాలయ పక్ష అమావాస్య, పెద్దల అమావాస్య, పెద్దల అమావాస్య ప్రతి ఒక్కరికి తెలియజేయండి.